చూడంటే చూద్దాం. సంఘాలకు దేవుడు చేస్తున్న హెచ్చరిక. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు. సో డు నాట్ బీ లూక్ వామ్. సో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు, మనందరిని దర్శించబోతున్నాడు. సో సంఘాలకు విశ్వాసులకు దేవుడు చేస్తున్న ఆ హెచ్చరిక ఏంటిది? నువ్వు చల్లగా ఉండట్లేదు, వెచ్చగా ఉండట్లేదు, నువ్వు వెచ్చగా ఉంటున్నావు. అయితే నువ్వు చీకట్లో నడవట్లేదు, లేకపోతే వెలుగులో నడవట్లేదు, సగం అలా ఉంటున్నావు, సగం ఇలా ఉంటున్నావు. సో ఆత్మీయత జీవితం ఎలాగుంది? సో సంఘానికి వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు అన్యుడిలాగానే బ్రతుకుతున్నావు. సో నీ వెచ్చగా ఎందుకు ఉంటున్నావు? చల్లగా ఉండట్లేదు, నువ్వు వెచ్చగా ఎందుకు ఉంటున్నావు? అయితే అటన్నుండండి, ఇటన్నుండండి. అయితే ఆ పడవ మీదన్న ప్రయాణం చేయండి, లేకపోతే ఈ పడవ మీదన్న ప్రయాణం చేయండి. ఎందుకంటే గాడ్ కెన్ నాట్ హ్యాండిల్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. సో నువ్వు పూర్తిగా చెడిపోయావా? అయినా పర్లేదు, దేవుడికి ఆయన మంచిగా చేసుకుంటాడు. లేకపోతే పూర్తిగా మంచివాడివా? లేకపోతే అయినా పర్లేదు, దేవుడు మళ్ళీ చెడ్డవాడిగా కాకుండా మార్చుకుంటాడు. సగం మంచి, సగం చెడు, సగం ఈ పడవ మీద ప్రయాణిస్తున్నావు, సగం ఆ పడవ మీద ప్రయాణిస్తున్నావు. సో సగం ఏమో ఒక కుడివైపున చూస్తేనేమో అన్యుడిలాగా కనపడుతున్నావు, ఎడమవైపు చూస్తేనేమో క్రైస్తవుడిలాగా కనపడుతున్నావు. అయితే నువ్వు కంప్లీట్గా అన్యుడివి కాదు, కంప్లీట్గా క్రైస్తవుడి కాదు. సో ఇలా రెండు రకాల జీవితాన్ని జీవిస్తున్నావని దేవుడు సంఘాలకు, విశ్వాసులకు, ఈ లోకానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ టు ఆల్ ద చర్చెస్, ఆల్ ద కాంగ్రిగేషన్స్ ఇన్ ద వరల్డ్. సో ఇటు మందిరానికి వెళ్తున్నావు, మళ్ళీ పబ్బులకు వెళ్తున్నావు, పార్టీలకు వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, మళ్ళీ నువ్వు అస అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావు. అయితే కంప్లీట్గా చెడ్డవాడిగా ఉండట్లేదు, అయితే కంప్లీట్గా మంచివాడిగా ఉండట్లేదు. సగం ఇటు చూస్తున్నావు, సగం అటు చూస్తున్నావు, సగం వెలుగులో నడుస్తున్నావు, సగం చీకట్లో నడుస్తున్నావు, సగము బ్రతుకుతున్నావు, సగమేమో చనిపోతున్నట్టుగా బ్రతుకుతున్నావు. సో ఏంటిది ఈ జీవితము? ఎందుకు ఇలా మారుతుంది? సంఘాలకు, విశ్వాసులకు దేవుడు చేస్తున్న హెచ్చరిక ఏంటిది అసలు? నువ్వు వెచ్చగానైనాను చల్లగానే. సో నువ్వు కంప్లీట్గా వెచ్చగా ఉండు, సో దేవుడు నిన్ను చల్లగా మార్చుకోగలుగుతాడు. లేకపోతే కంప్లీట్గా చక్కగా చల్లగా ఉండు, లేకపోతే దేవుడు వెచ్చగానైనా మార్చుకోగలుగుతాడు. అంటే సగం ఆత్మీయురాలుగా, సగం అన్యుడులా బ్రతుకుతున్నావు. సంఘానికి వెళ్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, మళ్ళీ బయటకు వచ్చి అందరితో ఆ గొడవలు పెట్టుకుంటున్నావు, అందరితో నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. ఎక్కడ ఉంది ఆత్మీయ జీవితము? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితము? సో దేవుడు అందరితో ఘనంగా మాట్లాడబోతున్నాడు ఈ సిరీస్ ద్వారా. సో ఇంకా మన లోపల ఇంకెవరైనా నులివెచ్చని జీవితం ఉంటే తీసేసుకుందాం. సో నేను చాలామందిని అడుగుతున్నాను, సో వాళ్ళు నమ్ముకొని 20-30 సంవత్సరాలు అవుతుంది, కానీ ప్రార్థన జీవితం లేదు. ఇప్పటికీ కూడా నేను కొంతమందిని అడిగినప్పుడు వారానికి ఒక్కసారి కూడా ప్రార్థన చేసుకోవట్లేదు. రోజుకొకసారి చేసుకోవాల్సిన ప్రార్థన వారానికి ఒక్కసారి ప్రార్థన చేసుకుంటున్నారట, నెలకొకసారి ప్రార్థన చేసుకుంటున్నారట. కొంతమందిని అడిగినప్పుడు 20-30 సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నాము, కానీ ప్రార్థన జీవితం లేదు, రోజు వాక్యము చదవడం లేదు. సో ఎందుకు ఈ నునివెచ్చని జీవితం? సో ఎందుకు? చూడడానికి క్రైస్తవుడే, కానీ బ్రతుకు మాత్రం అన్యుడిలాగా ఉంది. చూడడానికి క్రైస్తవులాగా బ్రతుకుతున్నావు, కనబడడానికి క్రైస్తవులా కనపడుతున్నావు, కానీ బ్రతుకు మాత్రము అన్యుడిలాగా బ్రతుకుతున్నావు. ప్రార్థన జీవితం లేదు, మందిరానికి వెళ్ళడం లేదు, బైబిల్ చదువుకోవడం లేదు, వాక్యం వినడం లేదు, వాక్యానుసారంగా బ్రతకడం లేదు. అయితే నువ్వు అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతావని దేవుడు అంటాడు ఎప్పుడైనా కూడా. సో నువ్వు కంప్లీట్గా చెడ్డవాడివా? పర్లేదు, గాడ్ కంప్లీట్గా మంచివాడిగా మార్చుకుంటాడు. నువ్వు కంప్లీట్గా మంచివాడివా? పర్లేదు, దేవుడు నిన్ను చెడ్డవాడి కాకుండా మార్చుకుంటాడు. కానీ మన చేష్టలను చూసి దేవుడు బాధపడుతున్నాడట. ఏంటి ఈ జీవితము? ఏంటి ఇలాంటి ఆత్మీయ జీవితం? ఇలా ఎందుకు బ్రతుకుతున్నారు? అటు కాకుండా ఇటు కాకుండా వస్తున్నారు. తండ్రి నువ్వు నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నారు, కానీ బయటికి వెళ్ళి వాళ్ళు చేసే పోకిరి చేష్టలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసే అల్లర్లు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసే గొడవలు కొట్లాటలు పెట్టుకుంటున్నారు. సో ఇంట్లో, కుటుంబంలో గొడవలు కొట్లాటలు చూస్తే క్రైస్తవుడు, ఇంట్లో అల్లర్లు గొడవలు చూస్తే క్రైస్తవులు. సో ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం చూస్తే క్రైస్తవుడు. సో ఒక వైపు నుంచి చూస్తే నాకు అన్యుడిలాగా కనపడుతున్నావు అంటున్నాడు దేవుడు, ఇంకో వైపు నుంచి చూస్తే క్రైస్తవులాగా కనపడుతున్నావు. సో ఈ రెండు షేడ్స్ వద్దు. ద్విమనస్కులను దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడండి. ద్విమనస్కులను ఎవరు ఆశీర్వదించలేడు దేవుడు. ఇప్పుడు మనందరం రిపెంట్ కావాల్సిన సమయము.
అవును, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ఇంకా వాక్యానుసారంగా బ్రతకట్లేదు, ఇంకా ఆత్మానుసారంగా బ్రతకట్లేదు, ఇంకా మనందరినీ కూడా దేవుడికి నచ్చినట్టుగా మనం మెదలట్లేదు. అయితే వెచ్చగా ఉండట్లేదు, చల్లగా ఉండట్లేదు, నువ్వు వెచ్చగా ఉంటున్నావు అని దేవుడు బాధపడుతున్నాడు. ఆయన వర్రీ అవుతున్నాడు. ఎందుకంటే గాడ్ కెనాట్ హ్యాండిల్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. చూద్దాము, లెటస్ సే సంఘాలకు, విశ్వాసాలకు దేవుడు చేసిన హెచ్చరిక. గాడ్స్ వార్నింగ్ టు ది కాంగ్రిగేషన్ అండ్ బిలీవర్స్. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు. యు ఆర్ లూక్ వామ్ అండ్ నైదర్ హాట్ ఆర్ నార్ కోల్డ్. సో అయితే కోల్డ్గా ఉండట్లేదు, అయితే హాట్గా ఉండట్లేదు, లూక్ వామ్ నునువెచ్చగా ఉంటున్నావు. సో ఈ నునువెచ్చని క్రైస్తవ జీవితం దేవుడికి నచ్చదండి. నునువెచ్చని క్రైస్తవ జీవితం దేవుడికి నచ్చదు. సో దేవుడికి కావాల్సింది ఏంటిది? సీరియస్ పీపుల్ కావాలి. ఆయనకు కావాల్సింది ఎవరు? సీరియస్ పీపుల్, సిన్సియర్ పీపుల్ కావాలి. దేవుణ్ణి నమ్ముకుంటున్నా అంటున్నావు, కానీ మళ్ళీ గొడవలు, కొట్లాటలు, అల్లర్లు. దేవుణ్ణి నమ్ముకుంటున్నా అంటున్నావు, అన్యుల్లాగా బ్రతుకుతున్నావు. దేవుణ్ణి నమ్ముకుంటున్నా అంటున్నావు, దేవుణ్ణి బదులు ఇతరుల వాటిని ప్రేమిస్తున్నావు, పూజిస్తున్నావు. ప్రార్థనకు జవాబు రాకపోతే తొలగిపోతున్నావు, తప్పిపోతున్నావు, వేరే సాంప్రదాయాలకు వెళ్తున్నావు, వేరే ఆచారాలకు వెళ్తున్నావు. సో అన్య సాంప్రదాయాలకు, అన్య ఆచారాలకు వెళ్తున్నావు. సో ఇదన్నీ కరెక్ట్ కాదు. అయితే ఇటన్నుండు, అయితే అటన్నుండు. ఎటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతావు. రెండు పడవల మీద ప్రయాణము ప్రమాదం అని అంటున్నాడు దేవుడు. నువ్వు కంప్లీట్గా వస్తే నన్ను కంప్లీట్గా నా దగ్గరికి వచ్చేసాయి, నేను నిన్ను బాగు చేసుకుంటాను అంటాడు దేవుడు. సో దేవుడు మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు ఎవరిని చూస్ చేసుకోవాలని. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని మనము రాంగ్ డిసిషన్స్ తీసుకోవచ్చా? తీసుకోవద్దు. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని మనందరం కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవుడికి విరుద్ధంగా బ్రతకడం కరెక్ట్ కాదు. సో ఎలా ఉంది ఈ రోజు నుంచి మనందరితో దేవుడు ఇది ఒక హెచ్చరికలాగా మాట్లాడబోతున్నాడు. సో ఒక హెచ్చరికలాగా మనం తీసుకోవాలి ఇది దేవుడి దగ్గర నుంచి. సాక్షాత్తు యేసుప్రభు వారే చెప్పిన మాట ఇది. సో చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉంటున్నారు అని చెప్తున్నాడు దేవుడు సంఘంతో. సో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. చూసారా, మన క్రియలన్నీ ఆయనే తెలుసు. నువ్వు ఎలా పడిపోతున్నావు, నువ్వు అన్యుల్లాగా ఉంటున్నావా, క్రైస్తవులాగా ఉంటున్నావా? సో ఇప్పటికి కూడా నేను కొంతమందిని చూసినప్పుడు ఇటు దేవుని నమ్ముకున్నారు, కానీ జీవితం అంతా అన్యుల జీవితమే. సో అన్యుల్లాగానే మాట్లాడడం, అన్యుల్లాగానే ప్రవర్తించడము, అన్యుల్లాగానే ఉండడము. సో ఎక్కడ ఆత్మీయత లేదు, ఎక్కడ ఆత్మానుసారంగా బ్రతుకు లేదు, కానీ మందిరానికి వెళ్తున్నారు. సో ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ జీవితం చూస్తే మాత్రము, నడవడిక చూస్తే మాత్రము అన్యుడి నడక, అన్యుడి ప్రవర్తన. సో అలా ఉండొద్దు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఆయనకు అన్నీ తెలుసు, మన క్రియలన్నిటిని కూడా తెలుసు. ఈజ్ వాచింగ్ అస్. ఆయన మనల్ని చూస్తున్నాడు. సో అందుకే ఇప్పటి నుంచి మనం రిపెంట్ కావాల్సిన సమయం ఇది. ఇంకా మన లోపల ఇంకా ఏమైనా నునువెచ్చని జీవితం ఉంటే తీసివేయండి. నునువెచ్చని క్రైస్తవ జీవితం వద్దు, నునువెచ్చని క్రిస్టియానిటీ మనకొద్దు. సో మనకు కావాల్సింది ఏంటిది? వెచ్చనైన లేకపోతే చల్లనైన జీవితము కావాలి. సో దేవుడి కోసము మనము ఎలా ఉండాలంటే మొండిగా ఉండాలండి, స్టబర్న్గా ఉండాలి. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామందిని నేను చూస్తున్నాను. సో ఇంకా నునువెచ్చని జీవితం, దేవుని నమ్ముకుంటున్నారు, కానీ ఇంకా అన్య సాంప్రదాయాలను, అన్య ఆచారాలను ఆచరిస్తున్నారు. దేవుని నమ్ముకుంటున్నారు, కానీ ఆత్మీయత లేదు, ఆత్మలో ఎదుగుదల లేదు, ప్రార్థన జీవితం లేదు. మొన్న ఒక గ్రూపుని నేను అడిగినప్పుడు నో ప్రేయర్ లైఫ్. దే ఆర్ 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు దేవుని నమ్ముకుంటున్నారు, పుట్టుకతోటే నమ్ముకుంటున్నారు, కానీ ప్రేయర్ లైఫ్ లేదు. మంత్లీ ఒకసారి, వారంకి ఒకసారి కూడా ప్రేయర్ చేసుకోవాలి, రోజు ఒక 5-10 నిమిషాలు. సో వాక్యానుసారంగా బ్రతుకు లేదు. సో ఈ నునువెచ్చని జీవితం వద్దు అంటున్నాడు దేవుడు. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఏడ పడిపోతున్నావు, ఏడ నడుస్తున్నావు, నీ నడవడిక ఏంటిది, నీ ఆలోచించే విధానం ఏంటిది, నీ పనులు ఏంటిది, నీ నునువెచ్చని జీవితం ఏంటిది, నువ్వు ఎక్కడ చల్లగా ఉంటున్నావు, ఎక్కడ వేడిగా ఉంటున్నావు, నీ లోపల చీకటి ఎంత ఉంది, వెలుగు ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా నాకు తెలుసు. నీవు చల్లగానైనాను వెచ్చగానను లేవు, నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు. చూసారా, అయితే అటన్నా ఉండండి, అయితే ఇటన్నా ఉండండి, అటు ఇటు కాకుండా ఉండకండి అని అంటున్నాడు. అయితే చల్లగైనా ఉండు, పర్లేదు, నేను వేడి నీళ్ళు పోసుకొని నిన్ను వేడి చేస్తా అంటాడు దేవుడు. అయితే వెచ్చగానైనా ఉండు, పర్లేదు, నేను నీలో చల్లని నీళ్ళు పోసి చల్లగైనా చేసుకుంటా అంటాడు దేవుడు. ఉండిన మేలు, కానీ అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే నేనేమి చేయలేను అంటున్నాడు దేవుడు.
సో సంఘాలకు అందరికి కూడా దేవుడు ఇది ఒక హెచ్చరికలాగా జారీ చేస్తున్నాడు. లోకమంతా కూడా నునువెచ్చని జీవితమే జీవిస్తుంది. సో సండే రోజేమో చర్చ్కి వెళ్తున్నారు, మండే నుంచి సాటర్డే వరకు ఇష్టానుసారమైన బ్రతుకు, దేవుడికి విరుద్ధమైన బ్రతుకు, దేవుడికి ఇష్టం లేని బ్రతుకుగా బ్రతుకుతున్నారు. సో ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడట. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. సో ఇంట్లోనేమో గొడవలు పడుతున్నావు, మళ్ళా రూమ్లో తలుపు పెట్టుకొని స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, తండ్రి నాయన అని ప్రార్థనలు చేస్తున్నావు. నునువెచ్చని జీవితం, నునువెచ్చని జీవితం. సో ఒకవైపు కుడివైపు నుంచి చూస్తేనేమో క్రైస్తవులాగా కనపడుతున్నావు దేవుడికి, ఎడమవైపు నుంచి చూస్తేనేమో అన్యుల్లాగా కనపడుతున్నావు. ఆత్మీయత లేదు, మాటలలో ఆత్మీయత లేదు, మనసులో ఆత్మీయత లేదు, అండ్ శరీరంలో క్రియలలో ఆత్మీయత లేదు. సో అన్యుడి క్రియలే కనపడుతున్నాయని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు లోకానికి. సో నువ్వు ఎటన్నా ఒక దిక్కుండు, అది నీకే మంచిది, కానీ నువ్వు చేసే ప్రతి క్రియ నాకు తెలుసు. చాలామంది చూశాను, సండే రోజు చర్చ్కి వెళ్తారు మార్నింగ్, ఈవినింగ్ సండే పబ్కి వెళ్తున్నారు. సో అది నునివెచ్చని జీవితం. సండే రోజు చర్చ్కి వెళ్తున్నారు, సాటర్డే నైట్ మూవీస్ థియేటర్స్కి వెళ్తున్నారు. నునివెచ్చని జీవితం. సో అయితే అటన్నా ఉండు, అయితే ఇటన్నా ఉండు, అటు ఉన్నా పర్లేదు, ఇటున్నా పర్లేదు, ఎటు కాకుండా ఉండకు అని అంటున్నాడు దేవుడు. సో ఈజ్ ఏ వార్నింగ్ టు అస్. నీ క్రియలను నేను ఎరుగుదును, నాకు సమస్తము తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నువ్వు ఎక్కడ పడిపోతున్నావు, నువ్వు ఎందుకు పడిపోతున్నావు, నీ యొక్క సావాసం ఎలా ఉంది నాతోటి, నీ క్రియలన్నీ కూడా తెలుసు. ఒకవైపు నువ్వు ఆత్మీయులుగా బ్రతుకుతున్నావు, ఒకవైపు ఆత్మానుసారంగా బ్రతుకుతున్నావు, మరొకసారి శరీరానుసారంగా బ్రతుకుతున్నావు. అయితే శరీరానుసారంగా కంప్లీట్గా బ్రతుకు, నేను మార్చుకుంటాను. లేకపోతే ఆత్మానుసారంగా బ్రతుకు, నువ్వు శరీరానుసారంగా బ్రతకకుండా నేను చూసుకుంటాను అంటాడు. సో కొంతసేపు చీకట్లో నడుస్తున్నావు, కొంతసేపు వెలుగులో నడుస్తున్నావు. సో నువ్వు అటు ఇటు నడిస్తే నేను ఏం చేయలేనని అంటున్నాడు దేవుడు. సో ఇలా డ్యూయల్ మైండ్ సెట్ని దేవుడు ఆశీర్వదించలేడండి. ద్విమనస్కులు అంటారు వీళ్ళు, వేషధారులు అంటారు. సో ముందటేమో బాగున్నావు అడుగుతున్నావు, వెనకాలేమో వాళ్ళ గోతులు తీస్తున్నావు. నునువెచ్చని జీవితం. సో ముందటేమో పొగుడుతున్నావు, వెనకాలేమో తిడుతున్నావు. సో నునువెచ్చని జీవితం. అయితే పొగడనన్న పొగుడు, లేకపోతే ముఖం మీద తిట్టనన్న తిట్టు. సో దీన్ని రెండు మనస్సులు ఉంటారు చాలామంది కూడా. మన ముందు చాలామంది నటిస్తారు, బాగున్నావా అని అడుగుతారు, వెనకాల నుండి వీడు బాగుంటే నాకెందుకు, బాగాలేకపోతే నాకెందుకు అని అనుకుంటారు. సో నునువెచ్చని జీవితం. ఈ డ్యూయల్ మైండ్ సెట్ అనేది వెళ్ళిపోవాలండి. మన మనసులోంచి డ్యూయల్ మైండ్ సెట్ అనేది వెళ్ళిపోవాలి. ద్విమనస్కులు, వేషధారులు అంటాడు దేవుడు. సో నువ్వు ముందు ఎలా మాట్లాడుతున్నావో నీ వెనకాల కూడా అలాగే మాట్లాడాలి. చాలామంది మన ముందు ఆత్మీయంగా మాట్లాడతారు, చాలామంది మన ముందు ఎంతో ప్రేమగా మాట్లాడతారు, కానీ మనం లేవగానే, మనం అటు వెళ్ళిపోగానే ఇంకోరితోటి మన గురించి చెడ్డగా మాట్లాడతారు. దీన్ని ద్విమనస్కులు అంటారు, నునువెచ్చని జీవితం అంటారు. మన ముందేమో ఏదో సింపతి చూపించినట్టు మాట్లాడతారు మనకు కష్టం వచ్చినప్పుడు, మన వెనకాలేమో వీడికి కావాల్సిందే అని మాట్లాడతారు కష్టం వచ్చినప్పుడు. సో నునువెచ్చని జీవితం. సో అయితే అటన్న మాట్లాడు, లేకపోతే ఇటన్న మాట్లాడు, అటు ఇటు కాకుండా మాట్లాడితే ఎటు కాకుండా పోతావని దేవుడు అంటాడు. సో ఇలాంటి ద్విమనస్క కెపాసిటీ మన లోపల ఉందా? ఇంకా ద్విమనస్కుల క్రైస్తవులాగా మనం బ్రతుకుతున్నామా? అయితే కంప్లీట్ ఆత్మీయత లేదు, అయితే కంప్లీట్ అన్యుడి యొక్క ఆలోచన శక్తి లేదు. అటు సగం ఉంటున్నాము, ఇటు సగం ఉంటున్నాము. ఎటు సగం ఉండకుండా ఒకవైపు ఉండండి అంటున్నాడు దేవుడు. సో అన్ని కోణాలలో దేవుడు మాట్లాడబోతున్నాడు మనందరితో కూడా. మన హృదయం, మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు, మన బుద్ధి అంతా కూడా ఎలా ఉండాలి? చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి. కానీ నునువెచ్చగా ఉంటే నేను ఏం చేయలేను అంటున్నాడు దేవుడు. సో అందుకే మనము ఈ రోజు నుంచి రిపెంట్ అవుదాం, పశ్చాత్తాపపడి మన జీవితాన్ని మార్చుకుందాం. ఇంకా మనము నునువెచ్చని క్రైస్తవులాగా బ్రతుకుతున్నామా ఉంటే సరి చేసుకుందాము. సో దేవుడు అంటున్నాడు, విశ్వాసంతో మీరు ప్రార్థించండి, నేను కార్యాలు చేస్తున్నానని చెప్పి వెళ్ళాడు ఆ రోజు. సో మీరు నునువెచ్చగా ఉంటున్నారు, చల్లగా ఉండట్లేదు, వేడిగా ఉండట్లేదు. సో నునువెచ్చగా వస్తున్నారు ప్రార్థనకైతే వస్తున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో గొడవ, భార్యతో గొడవ, అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కన వాళ్ళతో గొడవ. సో ఈ నునువెచ్చని జీవితం ఎందుకు? సో వస్తున్నావు, మళ్ళీ ఆత్మీయంగా ఎదుగుతున్నావు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మండే నుంచి సాటర్డే వరకు అన్యుడిలాగా బ్రతుకుతున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, దేవుడు హృదయానుసారంగా బ్రతకట్లేదు. మళ్ళీ సంఘానికి ఆదివారం పూట కనపడుతున్నావు.
సో ఇవ్వాల్సింది ఇస్తున్నావు, చేయాల్సింది చేస్తున్నావు. మళ్ళీ నీకు మండే నుంచి సోమవారం నుంచి శనివారం వరకు నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు వెళ్తున్నావు. దేవుడికి మెచ్చినట్టుగా ఉండట్లేదు. అయితే ఇటు చూస్తే ఒకలాగా జీవితం ఉంది, అటు చూస్తే ఒకలాగా జీవితం ఉంది. దేవుడికి అర్థం కాని ప్రవర్తన మానవుడి ప్రవర్తన అండి. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎప్పుడు అన్యుల్లాగా ఉంటున్నాడో, ఎప్పుడు క్రైస్తవులాగా ఉంటున్నారో అర్థం కావట్లేదు దేవుడికి. ఎప్పుడు ద్విమనస్కులాగా ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఎప్పుడు వేషధారులాగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. దేవుడి ఊహకే అందరంతగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. చిత్ర విచిత్రమైన ప్రవర్తన. సో సండే రోజేమో నీ వస్త్రాలంకరణ బాగుంటుంది, మంచిగా నిండుగా కప్పుకొని వెళ్తున్నావు. కానీ మండే నుంచి శనివారం వరకు, సాటర్డే వరకు నీ ఇష్టమైన బట్టలను, వస్త్రాలంకరణ బాగుండట్లేదు, వేషధారణ బాగుండట్లేదు. సో వేసుకునే బట్టలలో ఆత్మీయత కనపడట్లేదు. సో అలాంటి బ్రతుకు వద్దు, వేషధారణమైన బ్రతుకు వద్దు. సండే రోజు చర్చికి వచ్చేటప్పుడు పద్ధతిగా కనపడుతున్నావు, సోమవారం నుంచి శనివారం వరకు పద్ధతిగా కనపడట్లేదు. ఆ వేషధారణ మారిపోతుంది, ఆ మాట్లాడే విధానం మారిపోతుంది. ఆ సండే రోజేమో భక్తుల్లాగా కనపడుతున్నారు. సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం నుంచి శనివారం వరకేమో భక్తురాలుగా కాకుండా గయ్యాలిలాగా కనపడుతున్నారు. సో ఈ నునువెచ్చని జీవితం వద్దు అంటున్నాడు దేవుడు. నునువెచ్చని జీవితం వద్దు అంటున్నాడు. సో ఇలా చూస్తే మన క్రియలు ఎలా ఉన్నాయి నేను ఎరుగుదును. సో ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి? వీ నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఒకరు మెజర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. మనము మెజర్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎలా ఉంది నా క్రియలు? ఇంకా కోపం ఉందా, ఇంకా ద్వేషం ఉందా, ఇంకా ఎలా నేను హ్యాండిల్ చేస్తున్నాను మనుషులను, ఇంకా ఎలాగ నేను బ్రతుకుతున్నాను, వాక్యానుసారంగా ఉంటున్నానా లేదా? సో ఎలా ఉన్నాయి నా క్రియలు? అయితే కంప్లీట్గా చెడ్డవాడిలాగా ఉన్నానా, లేకపోతే కంప్లీట్గా మంచివాడిగా ఉన్నానా, లేకపోతే సగం మంచివాడిగా సగం చెడ్డవాడిగా ఉన్నానా, లేకపోతే చీకట్లో నడుస్తున్నానా వెలుగులో నడుస్తున్నానా, లేకపోతే ఒక అడుగు చీకట్లో పడుతుంది, ఒక అడుగు వెలుగులో పడుతుంది, లేకపోతే ఈ పడవ మీద ప్రయాణిస్తున్నానా ఆ పడవ మీద ప్రయాణిస్తున్నానా, లేకపోతే రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణిస్తున్నానా అనేది మనము చెక్ చేసుకోవాలి. నీ క్రియలు నేను ఎరుగుదును. సో మన క్రియలన్నీ కూడా దేవుడికి తెలుసు. మన ఆలోచనలు, మన మాటలు, మన పద్ధతులు, మన అలవాట్లు, మన నడక, మన నడవడిక, మన యొక్క ప్రవర్తన అన్నీ కూడా తెలుసు. సో నునువెచ్చని జీవితం వద్దు. సో నేను చాలామందిని గమనించాను నా జీవితంలో. సో ముందేమో ప్రేమగా మాట్లాడతారు, సింపతిగా మాట్లాడతారు, ఆప్యాయంగా మాట్లాడతారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ వెనకాలనేమో వాళ్ళ రూపాలే మారిపోతాయి. ఈ డ్యూయల్ మైండ్ సెట్, వాళ్ళ రూపాలు మారిపోతాయి, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారు. వాళ్ళు చెడిపోతే నవ్వుతుంటా అంటారు. సో ఇలాంటి మైండ్ సెట్ పీపుల్ను దేవుడు బ్లెస్ చేయలేడు. ద్విమనస్కులను దేవుడు బ్లెస్ చేయలేడు. అయితే కంప్లీట్గా చెడ్డవాడినైనా దేవుడు మార్చుకోగలుగుతాడు. కంప్లీట్గా మంచివాడినైనా కూడా దేవుడు చెడువాడు కాకుండా ఆపుకోగలుగుతాడు. కానీ సగం ఇటు సగం అటున్నోళ్ళను దేవుడు హ్యాండిల్ చేయలేడు. ఒకవేళ ఈ రెండు రకాల మనస్తత్వాలు, రెండు రకాల ఆలోచన తత్వాలు మన లోపల ఉండకూడదు. సో దేవుడు అదే అంటున్నాడు. మీరు నన్ను నమ్ముకుంటా అంటున్నారు, మళ్ళీ మీ పనేమో మీరు చేస్తున్నారు. లోకానికి ఇది నాట్ ఓన్లీ యూ, మీ ఒక్కరికి మాత్రమే కాదు, ఇదంతా కూడా లోకానికి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. చూస్తున్నాడు నీ క్రియలన్నీ నేను ఎరుగుదును, అన్నీ లెక్క పెడుతున్నాడు, ఓపిక పడుతున్నాడు. ఆనాడు నోవాహ్ కాలంలో ఏమైంది చెప్పండి? అందరూ కూడా దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. సో అందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. కానీ నోవాహు మాత్రము దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. ఆయన చల్లగా ఉన్నాడు, లేకపోతే వెచ్చగానే ఉన్నాడు, కానీ నునువెచ్చగా లేడు. అందుకే దేవుడు ఆయన కాపాడుకున్నాడు, తుడిచివేసేశాడు, లోకాన్నంతా తుడిచివేసేశాడు. కానీ నోవాహుని మాత్రం తుడిచివేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఒక వైపు ఉన్నాడు, దేవుడి వైపు ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, లేకపోతే వెచ్చగా ఉన్నాడు, నునువెచ్చగా లేడు. ఆయనే కంప్లీట్గా దేవుడికే డెడికేట్ అయిపోయాడు. సో లోకానికి లేక మిగిలిన వాళ్ళందరూ ఎటయ్యారు? లోకానికి డెడికేట్ అయిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? తుడిచివేసేశాడు. కానీ నోవాహు మాత్రం దేవుడి కోసమే నిలబడ్డాడు, దేవుడితో నడిచాడు, దేవుడికి డెడికేట్ అయ్యాడు. సో కాపాడుకోగలుగుతాడు. అలాంటి వాళ్ళను దేవుడు కాపాడుకోగలుగుతాడు. సో దేవుడికి అర్థం కాని ప్రవర్తన, దేవుడికి అర్థం కాని విచిత్రమైన మానవ మనస్తత్వము. సో విసిగిచ్చిపోతున్నారు, దేవుణ్ణే విసిగిస్తున్నారు. వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సండే రోజు చర్చ్కి వస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, గట్టిగా ఆరాధిస్తున్నారు, ఐ లవ్ యూ జీసస్ అంటున్నారు. సో సండే రోజు నైట్ కాగానే పబ్లోకి వెళ్తున్నారు, క్లబ్లోకి వెళ్తున్నారు. సో ఇదేమి ఆరాధన, ఇదేమి ఆత్మీయత,
ఇదేమి క్రైస్తవత్వము, ఇదేమి మానవత్వము, ఇదేంటి మనిషి ప్రవర్తన. అయితే అపవాది పిల్లలాగా ఉండు, అయితే దేవుడి పిల్లలాగా ఉండు. సో సండే రోజు చర్చిలేమో దేవుడి పిల్లలాగా ఉంటున్నావు, మా మండే నుంచి సాటర్డే వరకు ఏమో అపవాది పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నావు. అయితే నువ్వు అపవాది పిల్లల్లాగా ఉండు, లేకపోతే దేవుడి పిల్లల్లాగా ఉండు. అటు సగము ఇటు సగము కాకు అని అంటున్నాడు దేవుడు. సో నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు. అయితే అటు లేవా ఇటు లేవా, చల్లగానైనాను వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయను ఉద్దేశించుచున్నాను. సో ఆ రోజు నోవా కాలంలో అందరు ఎలా అయిపోయారు, చెడిపోయారు. అందరు కూడా ఏం చేసేసాడు, తుడిచి వేసేసాడా లేదా. ఇక దేవుడు ఒక్కసారి వదిలేశాడు అంటే ఇక ఏడుకో పాతాలలోకానికి వెళ్తాము. ఆయన వదిలేడు, ఆయన ఓపికమంతుడు, దీర్ఘశాంతుడు. ఈ లోకంలో అందరూ నమ్ముకున్న క్రైస్తవులు కావచ్చు, నమ్ముకున్న విశ్వాసులు కావచ్చు, సంఘాలు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఆయన దీర్ఘశాంతంతో భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అందుకే కొన్ని శ్రమలను, పోరాటాలను పెట్టి మనల్ని మార్చుకుంటున్నాడు, మనల్ని ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు. అందుకే నువ్వు వెచ్చగా ఉండట్లేదు, చల్లగా ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇక నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను, నిన్ను వదిలేయాలని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఎస్, వీఆర్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. మనము పర్ఫెక్ట్ కానే కాదు. ఎస్, వీఆర్ అగ్రీ. ఈ వాక్యం రానంత వరకు నువ్వు నిన్ను వెచ్చని జీవితం బ్రతికావు. ఇట్స్ ఓకే, దేవుడు హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. ఈ వాక్యం ఇచ్చాడా, సో మనం మార్చుకోవాలి, మనకు మార్చుకోవాలి. సో దేవుడు నన్ను 2-3 రోజుల నుంచి హెచ్చరిస్తున్నాడు, ఈ వాక్యము బోధించు, సంఘాలకు బోధించు. చాలామంది నునువిచ్చని జీవితం, నన్ను నమ్ముకుంటా అంటున్నారు కానీ ప్రార్థన జీవితం లేదు. నన్ను నమ్ముతున్నారు కానీ వాక్యం చదవట్లేదు, వాక్యాన్ని వినట్లేదు. నన్ను నమ్ముకుంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళ వేషాలు వాళ్ళ దారినది, వాళ్ళ వస్త్రాలంకరణ బాగలేదు, వాళ్ళ వేషాధారణ బాగలేదు, వాళ్ళ యొక్క నడక బాగలేదు, వాళ్ళ యొక్క నడవడిక బాగలేదు. హెచ్చరించు, ఈ వాక్యము ద్వారా నీ సంఘాలకు హెచ్చరించబోతున్నాడు దేవుడు. అవునే కదండి, దేవుడికి ఎవరు కావాలి? సీరియస్ పీపుల్ కావాలి. సగం అటు సగం ఇటు ఉండే వాళ్ళను దేవుడు ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు? అయితే మంచివాడిగా ఉండు, అయితే చెడ్డవాడిగా ఉండు, అయితే ఆత్మీయురాయలుగా ఉండు, లేకపోతే అన్యుడిగా ఉండు. సో ఎటన్నా ఒక దిక్కుండు, దేవుడు మార్చుకుంటాడు. కానీ అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు ఈ వేషధారణ బ్రతుకు అని దేవుడు సంఘాలకు వార్నింగ్ ఇస్తున్నాడు, విశ్వాసులకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఈ లోకానికి వార్నింగ్ ఇస్తున్నాడు. సో నేను నా నోట నుండి ఉమ్మివేయొద్దు ఉద్దేశించుచున్నాను. సో గాడు ఒకవేళ ఆ పని చేస్తే మనం తట్టుకోలేము. సో ఆయన ఓపికతో భరిస్తున్నాడు, మార్చుకుంటున్నాడు. కాబట్టి మనందరము కూడా రిపెంట్ అవుదాము. ఈ రోజు నుంచి మనందరము ఈ విషయంలో రిపెంట్ అయ్యి, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఇది విన్న తర్వాత ఐ స్టార్టెడ్ మై 40 days ఆఫ్ ఫాస్టింగ్. ఇది విన్న తర్వాత నేను 40 రోజులు ఉపవాసన మొదలు పెట్టుకొని ఇక దేవుడితో ఎక్కువసేపు గడపడం, ఇంకా ఏమైనా లోకానుసారంగా బ్రతుకుతున్నానా, ఇంకా నీ సంఘాన్ని నీ వైపుకి నడిపించాలి. ఇప్పుడు నాకున్న బాధ్యత ఆ సంఘాన్ని అంతా కూడా నునువెచ్చగా కాకుండా ఇటు దేవుడి మార్గంలో నడిపించాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆనాడు మోషే నడిపించాడు 10 లక్షల మందిని దైవ మార్గంలో. దేవుడు ముందటున్నాడు, మోషే ముందటున్నాడు, అండ్ వాళ్ళ వెనకాల 10 లక్షల మంది పైగా ఇజ్రాయేలీల ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళాడు. పగలు అగ్నిస్తంభమై, రాత్రి మేఘస్తంభమై నడిపించుకుంటూ వెళ్తున్నాడు దేవుడు ఆ ఇజ్రాయేలీల ప్రజలను ఒక మార్గంలో. సో అందులో కొంతమంది నునువెచ్చగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో లోకానుసారంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆ ఇజ్రాయేలీల ప్రజల్లో దేవుడి చిత్తానుసారంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో మనందరం కూడా కంప్లీట్గా ట్రాన్స్ఫర్మ్ అయిపోవాలి. ఇంకా నునువెచ్చని జీవితం మన లోపల ఇంకా ఎక్కడైనా ఉంటే, మన నోట కానీ, మనం మాట్లాడే నోటలో కానీ, మనం ఆలోచించే విధానంలో కానీ, మాట్లాడే విధానంలో కానీ నునువెచ్చని జీవితము ఏదన్నా ఉంటే రిపెంట్ అయ్యి, దేవా నన్ను మార్చు ప్రభు అని ప్రార్థించుకుందాం, పవిత్రంగా ఉండాలని ప్రార్థించుకుందాం. సో ఒకవైపు మందిరానికి వెళ్తున్నావు, మరోవైపు సినిమా టాకీస్కి వెళ్తున్నావు, ఒకవైపు మందిరానికి వెళ్తున్నావు, ఇంకోవైపు ఆ క్లబ్లకు పబ్లకు వెళ్తున్నావు, ఒకవైపు మందిరానికి వెళ్తున్నావు, మళ్ళీ ఇంటికి రాగానే అందరితో గొడవలు పడుతున్నావు, అందరినీ తిడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు. సో ఇదెక్కడి జీవితం, ఇదెక్కడి ఆత్మీయత, ఇదెక్కడ ఆత్మీయ సహవాసము, ఇదెక్కడి క్రైస్తవత్వము? సో 50% కుడివైపు నుంచి చూస్తే ఒకలాగా, ఎడమ వైపు నుంచి ఒకలాగా. ఇన్ని షేడ్స్ వద్దు అంటున్నాడు, ఈ 2 షేడ్స్ వద్దు అంటున్నాడు దేవుడు. అయితే నువ్వు ముఖం మీద మాట్లాడితే తిట్టు, నువ్వు ముఖం మీదనే మాట్లాడు, మళ్ళీ వెనకాల వచ్చి వాడిని
ముఖం మీదనే పొగుడుతున్నావు, ముఖం వెనకాల తిడుతున్నావు, ముఖం మీదనేమో ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నావు, ముఖం వెనకాలేమో కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తున్నావు, నాశనాన్ని కోరుకుంటున్నావు. సో ఈ రెండు రకాల మనస్తత్వము ద్విమనస్కులను దేవుడు హ్యాండిల్ చేయలేడు. అలా అట్టి మనస్తత్వము ఇంకా మన లోపల ఏమైనా ఉంటే తీసేసుకుందాం. స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్, గాడ్ లైక్స్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్. అయితే నువ్వు తిడితే ముఖం మీదనే తిట్టు, అది నలుగురిలో కాదు, నాలుగు గోడల మధ్య. సో దేవుడు అది ఇష్టపడతాడు. మళ్ళీ వెనకాల నువ్వు మళ్ళీ చెడుగా మాట్లాడకు. సో దేవుడు అలాంటిది ఇష్టపడాడు. సో వస్త్రాధారణ, సో చాలామంది సంఘానికి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాధారణ, కానీ మండే నుంచి సాటర్డే వరకు వస్త్రాధారణ మారిపోతుంది. చినిగిన బట్టలు, చినిగిన డ్రెస్సెస్, లేకపోతే అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం. సో ఇది వస్త్రాంకరణ. అన్నీ చూస్తున్నాడు, నీ క్రియలన్నిటిని చూస్తున్నాడు. సో ఎలా ఉంటున్నాం మనము? సో ఇంకా ఎక్కడైనా మనము నులివెచ్చని జీవితం బ్రతుకుతున్నామా? సో ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ టు అస్. మనం చెక్ చేసుకుందాము. ఈ రోజు నుంచి ఉందాము, కంప్లీట్గా క్రైస్తవుడిలాగా మారుదాము. సో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ప్రార్థన చేసుకుందాం. రోజు 2-3 గంటలైనా ప్రార్థన చేసుకుంటున్నాం. సో నేను అడుగుతున్నాను, చాలామందిని కనెక్ట్ అవుతున్నాను, నమ్ముకుంటున్నాము. 20-30 సంవత్సరాలు డైలీ 1 అవర్ ప్రేయర్ కూడా లేదు. వారానికి ఒకసారో నెలకు ఒకసారో. సంఘానికి ఎప్పుడు వెళ్తున్నారు తెలుసా? కొంతమంది క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు. సో ఈ 3 రోజులలోనే సంఘం గడప తొక్కుతున్నారు. సండే కంపల్సరీ మనం సంఘానికి వెళ్ళాల్సిందే. సో ఎందుకు ఈ నూనెవెచ్చని జీవితం? అందరిని అనట్లేదు, కొంతమంది ఉన్నారు లోకంలో. సో కొంతమంది నిజంగా మంచి విశ్వాసులు ఉన్నారు, దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది. సో ఈ లోకాన్ని ప్రేమించట్లేదు, ఈ లోకాన్ని ఇష్టపడట్లేదు, దేవుణ్ణి ఇష్టపడుతున్నారు, వాక్యాన్ని ఇష్టపడుతున్నారు, సంఘాన్ని ఇష్టపడుతున్నారు, సన్నిధిని ఇష్టపడుతున్నారు, దేవుడి వాక్యాన్ని ఇష్టపడుతున్నారు. కొంతమందిని కూడా చూసాను నేను అలాంటి వాళ్ళను. నాకు ఏమొద్దు బ్రదర్, నాకు దేవుడు 2వ రాకడ సమయం వస్తే నన్ను ఆ ఎత్తబడే గుంపులో ఉంచమని ప్రార్థించండి చాలు, నన్ను నా కుటుంబాన్ని అన్న వాళ్ళను కూడా చూశాను నేను. నాకు ఏదొద్దు, నాకు ఈ కష్టాలు ఇవన్నీ ఉన్నా పర్లేదు, కానీ నాకు దేవుడితో సహవాసం చేయాలి. అలాంటి ప్యూర్ హార్టెడ్ పీపుల్ని కూడా చూశాను. సో వాళ్ళు ఎలా ఉన్నారు? వెచ్చగానైనా ఉన్నారు, లేకపోతే చల్లగానైనా ఉన్నారు, కానీ నునువెచ్చగా అయితే వాళ్ళు లేరు. సో ఇలాంటి నునువెచ్చని జీవితాన్ని మనము ఎంటర్టైన్ చేయవద్దు. సో ఆయన తలంపులో మనం ఉన్నాము, ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. సో ఆ తలంపుల నుంచి ఆయన తీసివేసే ముందుకే మనము రిపెంటెడ్ అయి ఆయన ముందు మనం పశ్చాత్తాపడదాం. సో మన నోరు ప్రార్థించే నోరు. సో ఒక నోటితో ప్రార్థిస్తున్నాం అంటే, ఒక నోటితో బైబిల్ చదువుకుంటున్నాం, ఒక నోటితో దేవుడితో ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అదే నోటితో మనుషులను తిడుతున్నాం, అదే నోటితో మనుషులను చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం, అదే నోటితో మనము మనుషుల గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాం, అదే నోటితో అసత్యాన్ని పలుకుతున్నాం, అబద్ధాన్ని పలుకుతున్నాం. సో ఒక నోరేమో ఆశీర్వాదం, అదే నోరేమో శాపనాలు పెడుతుంది. సో ద్విమనస్కత్వం. సో దీన్ని నులివెచ్చని జీవితం అంటారండి. నీ నోరు మాట్లాడితే ఆశీర్వాదమే మాట్లాడాలి. ఒక నోరుతో అందరినీ ఆశీర్వదిస్తున్నావు, అదే నోరుతో అందరినీ శపిస్తున్నావు. ఈ 2 రకాల మనస్తత్వాలు, 2 రకాల నాలుకలు కొందరికి ఉంటాయండి. మనం కూడా అంటాం, వీడికి 2 నాలుకలు ఉన్నాయిరా అంటాం. కొంతమందికి 20 నాలుకలు ఉంటాయి. సో ఎవరి దగ్గర ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు, ఎప్పుడు మంచివాడిగా ఉంటారో తెలియదు, ఎప్పుడు చెడ్డవారుగా మారుతారో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. అందుకే మనుషుల మీద రాను దేవుడికి నమ్మకం కోల్పోతున్నాడు. ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాడో మన దేవుడికి అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. వీడు మంచిగా బిహేవ్ చేస్తాడు అనుకుంటే చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు, చెడ్డగా బిహేవ్ చేస్తాడంటే మంచిలాగా నటిస్తున్నాడు. సో ఈ నటన జీవితము, ఈ వేషధారితత్వము వద్దు అంటున్నాడు. సంఘానికి వద్దు అంటున్నాడు, విశ్వాసాలకు వద్దు అంటున్నాడు, క్రైస్తవులకు వద్దు అంటున్నాడు. ఈ నునువెచ్చని జీవితము బ్రతకకండి అని అంటున్నాడు. చాలా బైబిల్ పట్టుకుంటున్నావు, A4 సైజ్ బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు మందిరానికి, మళ్ళీ ఇంటికి రాగానే భర్తతో గొడవ, భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, అత్తతో గొడవ, కోడలతో గొడవ, బంధువులతో గొడవ, చుట్టుపక్కల వాళ్ళతో గొడవ. మళ్ళీ సండే వస్తే A4 సైజ్ పట్టుకొని బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, మళ్ళీ ఇంటికి రాగానే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు. ఏంటి ఈ ఆత్మీయ జీవితము? దేవుడికే అర్థం కాని, దేవుడికే అర్థం చేసుకోలేని ఈ విచిత్రమైన ప్రవర్తన, విచిత్రమైన ఆలోచన విధానము, విచిత్రమైన నునువెచ్చని జీవితము ఎందుకు బ్రతుకుతున్నారు? సో నేను బేర్ చేస్తున్నాను, బట్ వన్ డే
నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇక మర్చిపోవాలని అనుకుంటున్నాను. ఇక విసిగిపోతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? విసిగిపోయాను, చూశాను చూశాను, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చూశాను చూశాను చూశాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మంచి, దేవుడు అంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ప్రార్థన చేసుకుంటారు. కానీ అది ఆ స్టెప్పు దాటిల్లంటే ఇక కథమేగా, గొడవలే, కొట్లాటలే. సో ఒకరి విషయాలు ఒకరి దగ్గర చెప్పడం, ఈ ఇంటి విషయాలు ఆ ఇంట్లో, ఆ ఇంటి విషయాలు ఈ ఇంట్లో, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో, ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో. మళ్ళీ దేవుడు అంటే భక్తి, మోకాలు వేసి మరి ప్రార్థన చేస్తారు గంటలు గంటలు. మళ్ళీ బయటకు వచ్చిందంటే ఆ ప్రార్థన నుంచి, ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చిందంటే ఇంకొక అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతారు. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో, ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో. ఇది ఎక్కడ ఆత్మీయ జీవితం? మోకాళ్ళు వేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, గంటలు గంటలు ప్రేయర్ చేసుకుంటున్నావు, మళ్ళీ బయటకు వస్తేనేమో మళ్ళీ అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తున్నావు, స్ట్రేంజర్ లాగా బిహేవ్ చేస్తున్నావు. దేవుడే అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుడికి అర్థం కాని విచిత్రమైన ప్రవర్తన. నేను చూశాను అలాంటి వాళ్ళను చూస్తున్నాను. సో 3 పూటల భోజనం మనం ఎలాగైతే తీసుకుంటున్నామో, ప్రార్థన కూడా అలాగా చేయాలి మనము. సో భోజనం చేయకపోతే మన శరీరం ఎలా విలవిలలాడుతుందో, ప్రార్థన చేయకపోతే మన ఆత్మ కూడా అలా విలవిలలాడాలి, అలా తాపత్రయపడాలి. సో ప్రార్థన లేని జీవితం నులివెచ్చని జీవితము, వాక్యం చదవని జీవితము నునువెచ్చని జీవితము, వేషధారమైన జీవితము నునివెచ్చని జీవితము. సో మన నడక, మన నడవడిక అన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఎవరో కాదు, మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా నేను ఎక్కడైనా తప్పులు చేస్తున్నానా? సో నాకు దేవుడి నుంచి వార్నింగ్ వచ్చినంత ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మై 40 days ఫాస్టింగ్. ఇంకా ఎక్కడైనా బ్రతుకుతున్నానా? ఇంకా సంఘం ఇంకెక్కడైనా బ్రతుకుతుందా? నునివెచ్చగా బ్రతుకుతుందా? ఇంకా రైట్ డైరెక్షన్లో గాడ్ ఆనాడు మోషే ఆ ఇజ్రాయిల్ ప్రజలను డైరెక్షన్లో, దేవుడి డైరెక్షన్లో నడిపించినట్టు ఇంకా నేను నడిపిస్తున్నానా లేదా? సో ఐఎమ్ చెకింగ్ మై సెల్ఫ్. ఇంకా అనేక మందిని దేవుడి మార్గంలో నడిపించాలి. చాలామంది, అందరినీ చూస్తున్నాం, అందరూ నునువెచ్చని జీవితాలే. ఆల్మోస్ట్ 99%, 1% ఉన్నారు అంతే. అందరూ నునువెచ్చని జీవితాలే. నేను ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళాను. దైవజనుడు వాక్యం చెప్పాడు, బయటకు పంపించేశాడు అందరినీ. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక అతనికి ఫోన్ వచ్చింది, నా పక్కన నుంచి వెళ్ళిపోతున్నాడు, బూతులు మాట్లాడుకుంటూ పోతున్నాడు సంఘంలోనే. అప్పటిదాకా దైవజనుడు వాక్యం చెప్పింది ఏంటిది? ఆత్మీయంగా బ్రతకండి అని. ఆ సంఘం బయటికి రాగానే, ఆ గడప దాటగానే ఫోన్లో బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కడి నుండి జీవితం? నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, దైవజనుడు చెప్పగా ప్రార్థించి అమీన్ అంటున్నావు, ఆరాధిస్తున్నావు, మళ్ళీ గట్టిగా ఆరాధిస్తున్నావు, గట్టిగా చప్పట్లు కొడుతున్నావు. బయటికి రాగానే ఆ బూతులు మాట్లాడడం ఏంటి? ఆ ఫోన్లో ఎలా పడితే అలా మాట్లాడడం ఏంటిది? ఆ ఫోన్లో ఎలా పడితే అలా వ్యర్థమైన దుర్భాషను ఉపయోగించడం ఏంటి? ఏంటి ఆత్మీయ జీవితం? సంఘానికి వెళ్తున్నావు, ఆ సేవకుడు చెప్పిన మాటలు వింటున్నావు, బయటికి రాగానే ఆ సేవకుడు గురించి నెగిటివ్గా అందరికీ స్ప్రెడ్ చేస్తున్నావు. ఇది ఎక్కడి నునువెచ్చని జీవితం? ఇప్పటిదాకా కూర్చొని ఆ దైవజనుడు మాట్లాడిన మాటలను వింటున్నావే, ఆ దైవజనుడి గురించి మళ్ళీ బయటికి రాగానే ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు? నునువెచ్చని జీవితం. సో వీటి నుంచి మనం విడుదల పొందుకోవాలి. సో దేవుడు అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండట్లేదు, చల్లగానైనా ఉండట్లేదు, నునువెచ్చగా ఉంటున్నావు. ఈ లైఫ్ వద్దు అంటున్నాడు. ఇలాంటి లైఫ్ మీరు మానుకోవాలంటున్నాడు. నా నోటి నుండి ఉమ్మి వేస్తాను అంటున్నాడు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, ఇంకా చాలా ఉన్నాయి. మనిషి యొక్క వేషధారణ విషయంలో, వస్త్రధారణ విషయంలో, ఆలోచించే విషయంలో, మన తత్వం విషయంలో, మన జ్ఞాన విషయంలో, దేవుడి విషయంలో, నడవడిక విషయంలో, విశ్వాస విషయంలో, అన్ని విషయాలలో కూడా దేవుడు మనందరితో ముచ్చటించబోతున్నాడు, వార్నింగ్ ఇవ్వబోతున్నాడు, హెచ్చరించబోతున్నాడు. అందుకే నేను నీ క్రియలను ఎరుగుదును. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరికి తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. నువ్వు మాట్లాడే ప్రతి ఆలోచన నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన ఎవరికి తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. నీ ఆలోచన తెలుసు, నీ నడక తెలుసు, మన పడక తెలుసు, మన నడవడిక తెలుసు, మన విశ్వాసం ఏంటిదో తెలుసు, మన ఆత్మీయ జీవితం ఏంటిదో తెలుసు. కొంతమంది అందరి ముందు కనపడాలని ప్రార్థన చేస్తారు, కానీ నిజంగా వాళ్ళు ప్రార్థన పరులు కాదు, అందరి ముందు కనపడాలని వేషధారణ. కొంతమంది చారిటీ చేసినప్పుడు అనేక మందికి కనపడాలని ఫోటోలు తీసి చేస్తారు, నునువెచ్చని జీవితం. సో వేషధారణ. సో ఇలాంటి డ్యూయల్ మైండ్ సెట్ని దేవుడు ఆశీర్వదించలేడని చెప్తున్నాడు.
సో మనం పశ్చాత్తాపపడి మనం దేవుణ్ణి అడుగుదాం, ఇంకా మేమేమైనా నునువెచ్చని జీవితం జీవిస్తున్నామా ప్రభువా? మాకు మనందరము కళ్ళకు గుడ్డితనాన్ని కలుగ చేసుకున్నామా? ఇంకా కళ్ళకు మనసుకి ముసుగు వేసుకొని బ్రతుకుతున్నామా? ఆ ముసుగుని తీయాలని, ఆ తెరను తీయాలని అడుగుదాము. ఇంకా మన లోపాలను దేవుడు ప్రత్యక్షపరచాలని, ఆ బయలుపరచాలని, వాటన్నిటిని సరిచేసుకోవాలని ప్రార్థించుకుందాము. ఈ నునివెచ్చని క్రైస్తవ జీవితం మాకు వద్దు ప్రభువా అని ప్రార్థించుకుందాము. వద్దు, మాకు ఈ అన్య జీవితం మాకు వద్దు. అన్యుల్లాగా బ్రతకడం వద్దు. వ్యర్థమైన మాటలు వద్దు. వ్యర్థమైన ఆలోచనలు వద్దు. నీతిగా నిజాయితీగా బ్రతకాలని ప్రార్థించుకుందాము. ఈ 2 రకాల మనస్తత్వము మనకొద్దు. ఈ 2 రకాల ఆలోచించే విధానము మనకొద్దు. అయితే మనము ఇటువైపే ఉందాము, దేవుడి వైపుకే ఉందాము. ఎంత వీలైతే అంతవరకు దేవుడి వైపే నడుద్దాము, దేవుడితో నడుద్దాము, దేవుడి ఇష్ట ప్రకారంగా నడుద్దాము. ఆయనే ఉమ్మి వేసే స్థాయికి మనం రావద్దు. నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, ఆలోచిస్తున్నాను. ఉమ్మివేయాలంటే ఇక మర్చిపోవాలని, ఇక వదిలేయాలని, ఆ స్థాయి దాకా మనం వెళ్ళొద్దు. సో దేవుడు ఓపిక మంతుడండి. ఆయన ఓపికను మనం పరీక్షించద్దు. సో ఆయనే ఉమ్మివేయక ముందుకే మనం మార్చుకుందాం. మనము ఇంకా లోకానుసారంగా ఇంకా నేత్రాశ, జీవపు డంబము. ఒకరోజు అపవాది వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి. ఏసయ్య, నేను నీకు భూలోకంలో రాజ్యాలన్నీ ఇస్తాను, నేను నీకు నీ భూలోకంలో నీకు పేరుని ఘనతను ఇస్తాను, ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాను. ఏసయ్య, నువ్వు నాకు మొక్కు, నాకు సాగిలపడు అన్నప్పుడు యేసుప్రభు వారు ఎవరిని చూస్ చేసుకున్నాడు? దేవుడినే చూస్ చేసుకున్నాడు. నేను నా దేవుడైన యెహోవానే మొక్కుతాను, నా తండ్రినే నేను మొక్కుతాను, కానీ నీకు మొక్కను, ఈ రాజ్యానికి మొక్కను, ఈ రాజ్యాలకు మొక్కను, నేను ఈ ధనానికి మొక్కను. సో ఆయన నునువెచ్చగా ఉన్నాడా? వెచ్చగా ఉన్నాడా? చల్లగా ఉన్నాడా? నునువెచ్చగా ఉన్నాడా? మీరే చెప్పండి. ఆయన నునువెచ్చగా ఉంటే ఇది చూస్ చేసుకునేవాడు. ఏది? మన లోకాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని. కానీ ఆయన ఎలాగున్నాడు? దేవుడి వైపే ఉన్నాడు. సో అలా అపవాది వచ్చి పరీక్షించినప్పుడు ఆయన నునివెచ్చగా లేడండి, చల్లగా ఉన్నాడు, లేకపోతే వేడిగానే ఉన్నాడు. సో అలా 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 అడిగినప్పుడు ఒకటే అన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు చాలు. అంటే ఒకవైపే ఉన్నాడు, ఆయన 2 వైపులు ఉండలేదు. సో అలా మనము డీల్ చేయాలి కొన్ని విషయాలను. చూద్దాం. చాలా లోతైన సెర్మన్ ఇది, చాలా శక్తివంతమైన సెర్మని. మళ్ళీ మన హృదయాలను మార్చే సెర్మని, మళ్ళీ మన హృదయాలను, మనస్సులను, ఆలోచనలను ఆలోచింపజేసే ఈ మెసేజ్. సో చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడు దేవుడు. హెచ్చరికలాగా చెప్పాలి అని చెప్పాడు దేవుడు. సో చూద్దాము. లెట్ us కంటిన్యూ ఫ్రమ్ టుమారో. సో సంఘాలకు, విశ్వాసాలకు దేవుడు చేస్తున్న హెచ్చరిక, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, సంఘానికి మీరు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారో తెలుసు నాయన. ఇదిగో తండ్రి, చాలామంది కూడా, అనేక మంది కూడా అయ్యా ఇటు క్రైస్తవులా కాకుండా, అన్యుల్లాగా కాకుండా అటు ఇటుగా బ్రతుకుతున్నాము తండ్రి. అయ్యా మాకు ఈ వాక్యము మేము హెచ్చరికలాగా తీసుకుంటున్నాము, వార్నింగ్ లాగా తీసుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మమ్మల్ని అలర్ట్ చేసినందుకు. ఇంకా ఎక్కడైనా మేము అన్యుడిలాగా ప్రవర్తించుంటే క్షమించండి నాయన, మన్నించండి నాయన. మాకు శక్తి సామర్థ్యాన్ని దయచండి. ఈ నునువెచ్చని జీవితం మాకు వద్దు నాయన. ఈ నునువెచ్చని సంప్రదాయం, ఈ నునువెచ్చని ఆత్మీయ జీవితం మాకు వద్దు తండ్రి. కంప్లీట్గా మమ్మల్ని ఇంకా ఆత్మీయులుగా మార్చమని, ఆత్మీయులుగా మాకు సహవాసం చేయగలిగే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు ఇంకా నునువెచ్చని జీవితము ఏదున్నా కూడా వాటన్నిటి నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడుదల కలిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.